నమస్తే, నేను మీ నాగరాజ్ యాదవ్. పిఎం టీవీకి నమస్తే. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. అయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇక అయితే ఇక ముందుగా మన ఇవాళ ఈ పొద్దుగల ముచ్చట్లను చూద్దాం. అయితే ఈ వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మనం మాట్లాడదాం. ఇక ఇంకోటి వెలుగుకు సంబంధించి ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత, V6 వెలుగు తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారు? సీఎం రేవంత్ రెడ్డి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు, ఇదివరకే స్పష్టంగా చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టిఆర్ఎస్, ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమ ముసుగులో పార్టీని విస్తరించుకుంటూ అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకుంటూ కేసీఆరే చెప్పిండు బీఆర్ఎస్ పక్కా పాలిటిక్స్ పార్టీ అని చెప్పేసి, తను పక్కా పొలిటీషియన్ అని. కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన చేసిన పనికి వచ్చిన కూలీ చాలా ఎక్కువ. కేసీఆర్ ఒక్కడు 100 తరాలు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకరే అని. జయశంకరే, ఎవరికి అనుమానం అక్కర్లేదు అని చెప్పేసి అంటున్నాడు. అయితే వాస్తవంగా ఏందయ్యానంటే తెలంగాణ జాతిపిత ఎవరయ్యానంటే ప్రొఫెసర్ అయితే మన జయశంకర్ గారే అని చెప్పేసి కుల్లగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలంగాణ జాతిపిత అంటే ఇక అంతకుముందుకు ఇంక ఎవరెవరు పేర్లిన వాడయ్య. ఉద్యమంలో ఏదో మొదలుపెట్టిండు. ఈ మొదలుపెట్టి నేనే తెలంగాణకు మొత్తం టోటల్ గా నేనే చేసిన తెలంగాణ అనే విషయంలో మాట్లాడారు. అయ్యా ఇప్పుడు ఎవరు అంటున్నారు అయ్యా అంటే ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ సారే తెలంగాణ జాతిపిత. ఉద్యమం మొదలుపెట్టింది ఇట్లా ఫస్ట్ లో ఆయన్ని. అంటే ఇక ఈసారి మొదలెట్టు కాదు, ఫస్ట్ అప్పుడే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి. అందుకే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి సార్ ఇట్లా జాతిపిత ఎవరు కాదు, తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. అయితే ఈ పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు, అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ. అయితే ఇక ఫస్ట్ రాజకీయంలోకి వచ్చేటప్పుడు ఇవే చెప్తారు. ఇక తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలు, టోటల్ గా దేశంలో ఉన్న ప్రజలు అందరికీ నేను అంకితం అంటారు. తర్వాత టోటల్ గా సంచులు నింపుకుంటారు, మళ్ళీ పక్క జరుగుతారు. ఈ రాజకీయ నాయకులు మాట్లాడాల్సి ఇవే మాట్లాడతారు. తర్వాత మళ్ళీ ఇక వాళ్ళ పని చేస్తూ ఉంటారు. ఇక ఇంకేమంటాడు సార్ అంటే అయితే V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి, ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే, మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి, రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీకి కోడ్ ఐడియాలజీ. అయితే కోర్ ఐడియాలజీ, రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే. అయితే 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. అయితే సర్కారు ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్ తోనే వెళ్తాం, బరాబర్ గుంపు మేస్త్రిని, అదేం తక్కువ కాదు. కేసీఆర్ లెక్క పోలీసులను వాడే చిల్లర పనులు చెయ్య. ఆయన రాష్ట్రాన్ని యాగం చేసి నిధులు లేని తెలంగాణను మాకు ఇచ్చిండు. 10 ఏళ్ళు అంబేద్కర్ కు కేసీఆర్ దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది. రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్తా, కలుస్తా. రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు అయ్యా అని అంటే ఇక ఇవి మాకు రెఫరెండమే, ఈ ఎన్నికలు మంచి చేసిన అంటే ఇక మొన్ననే 3 నెలల మంచి చేస్తాం అంటే ఇంకేడ తెలుస్తుంది సార్. ఓ 5 ఏళ్ళు పోతే ఇక సారు రేవంత్ రెడ్డి సార్ ఎట్లా చేసిండు మరి ఇక అనేది తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక రిజర్వేషన్లు ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ అట. రిజర్వేషన్ల మీద పడ్డారయ్యా. రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నది ఓన్లీ ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నారయ్యా. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని ఎప్పుడన్నారు కానీ అన్న విషయం అయితే మనకు ఆల్రెడీ టీవీలలో కానీ దీంట్లో కానీ చూసిన విధంగా ఏంటంటే ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఎత్తేస్తాం, మా బీసీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు, ఓబీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్లకు లబ్ధి చేకూరంగా విధంగా చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ
మరి ఈ రిజర్వేషన్ మొత్తం ఇప్పిస్తామని ఎప్పుడన్నారో సార్తోని. అయితే ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా ఉండరు. 10 ఏళ్ళు కాకపోతే 25 ఉంది, కానీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలంటే మీరు అప్పులను ఇంకా ఎక్కువ చేసి ప్రజల మీద భారం పడేటట్టు మాత్రం చేయకూడదు. ఇంకోటి కావాల్సింది రైతులకు సంబంధించిన న్యాయం చేయండి, గిట్టుబాటు ధర ఇవ్వండి. అయితే ఈ యొక్క రైతుకు సంబంధించిన రుణాలు ఏమైతున్నాయో ఫస్ట్ మీరు అమలు చేసేసి ఆ రుణమాఫీ చేసేసేయండి. ఇంకోటి నిరుద్యోగుల బిడ్డలకి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది సరైన క్రమంలో చేయండి. ఒక సెక్రటరేట్ లో ఒక ఏంటి అంటే క్యాలెండర్, ఉద్యోగకు సంబంధించిన క్యాలెండర్ కి సంబంధించి అలా పెట్టండి అయ్యా. మరి సంవత్సరానికి ఎంతమంది దిగిపోతున్నారు, ఎంతగా కొత్తగా రిక్రూట్ అవుతున్నారు అనేది ఒక ఉద్యోగ క్యాలెండర్ ఒక సెక్రటరేట్ లో పెట్టుకోండి అయ్యా. రేవంత్ రెడ్డి గారు దా పని చేయండి. అయితే ఇంకోటి ఏంటంటే సర్కారు ఏకపక్ష నిర్ణయాలు ఉంటే ఒక టీం వర్క్ తోనే వెళ్తాం. మంచిది, టీం వర్క్ తోనే వెళ్ళండి, మంచి అభివృద్ధి చేసుకోండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఈ అప్పుల కుప్ప మాత్రం చేయకూడదు. ఆల్రెడీ 7 లక్షల కోట్లు మీరు పెట్టిపోయింది తెలంగాణ ప్రజల మీద, మాజీ సీఎం కేసీఆర్. ఇక మీరు మరి రాష్ట్రాన్ని ఇంకే విధంగా చేస్తారో చూద్దాం. అయితే ఇక బరాబర్ గుంపు మేస్త్రినే, అదేం తక్కువ కాదు. అయితే ఏ మేస్త్రి అయినా కానీ చేసే పని కరెక్ట్ అయింది. ఇక గుంపు మేస్త్రా, ఈ మేస్త్రి, ఆ మేస్త్రి కాదయా, చేసేది మంచిగా చేసేసేయండి. ప్రజలకు ఏమన్నా ఉంటే ఏది అవసరాలకు సంబంధించి ఏదైనా కానీ ప్రజలకు సంబంధించిన అన్యాయం మాత్రం జరుగుతాయి. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరఫున పోరాడుతుంటాం, మా నిరుద్యోగుల బిడ్డల తరఫున పోరాడుతుంటాం. కేసీఆర్ లెక్క పోలీసుల్ని వాడే చిల్లర పనులు ఏయా. వాస్తవంగా ఈ కొంతమంది పోలీసులు అప్పటి ప్రభుత్వంలోనైతే వాళ్ళు ఎత్తింది చేసిరయ్యా. గవర్నమెంట్ ఏ విధంగా ఆర్డర్స్ ఇస్తే ఆ విధంగా నడుచుకున్నారు. కానీ వాళ్లకు సంబంధించి ఆ డ్యూటీకి సంబంధించిన నియమ నిబంధనలకు సంబంధించి వాళ్ళు ఏది నడుచుకోలేదు. ఇక పెద్దసారి ఏం చెప్తే అక్కడ నుంచి వాళ్ళు పెద్దల నుంచి అక్కడ నుంచి ఇక్కడ వచ్చే సమస్య. కానీ అయితే వాస్తవంగా అక్కడ జరుగుతున్న సమస్యకు దానికి సంబంధించి ఏం లేదు. అక్కడ నుంచి ఫోన్ చేస్తే వీడు ఏం చేయాలో గదే చేస్తారు. సో పోలీసు వ్యవస్థలో ఒక చెప్పుడు మాటలకే పనిచేసే తప్ప వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తించాలి. వాస్తవంగా చెప్పాలని గత ప్రభుత్వంలో చూసినాం. ఒక ఎమ్మెల్యే తిరగాలంటే పర్మిషన్ ఉందన్నట్టు. ఆ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే తిరగాలయ్యా. అయితే మనం గత ప్రభుత్వంలో ఇప్పుడు నేను కొన్ని వీడియోలు చూసిన, ఇప్పుడు రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, ధర్మపూరి అరవింద్ కానీ, రఘునందన్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాలలో గెలిచిరయ్యా. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచింది. కానీ ఆ నియోజకవర్గంలో తిరగాలంటే ఇట్లా అయితే వాళ్ళకే తిరగకుండా పర్మిషన్ అయిపోయింది. గంట దౌర్భాగ్యమైన పరిస్థితి అయ్యా గత ప్రభుత్వంలో. అరెస్ట్ చేయడము, అరే ఆయన ఇప్పుడు పరామర్శ పోతుండా, నియోజకవర్గంలో ఏదన్నా మంచి పని పోతుండా, ఏదన్నా ఆపత్తికి సంబంధించిన పని పోతుండా, దానికి సంబంధించి ఇట్లా అడుగడుగునా పోలీసు వాళ్ళని పెట్టేసి ఆపడము, ఇవన్నీ దౌర్జన్యాలు, జైలుకి తీసుకోవడము, పోలీస్ స్టేషన్ తీసుకోవడము. ఇవిగా ఈ ప్రభుత్వం అనేది ఒక హుందాగా నడపాలి. ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడపాలి అని చెప్పేసి వాళ్ళ ఇష్టానురీతిగా గవర్నమెంట్ నడిపించేసి ఒక పోలీసు వాళ్ళని మొత్తం టోటల్ గా వాళ్ళ ఆధీనంలోనే బీఆర్ఎస్ లో పనిచేసేటట్టే మొత్తం టోటల్ గా పోలీసు వాళ్ళ వ్యవస్థని నడిపించారు అయ్యా గత ప్రభుత్వంలో. ఇట్లాంటి పనులు జరిగాయి. అందుకోసమని ఏమంటుంది ఇప్పుడు నేను పోలీసు వాళ్ళను ఇలా పోలీసు వాళ్ళం నేను ఏమంటుండే సారు అనంటే కేసీఆర్ లెక్క పోలీసు వాళ్ళని వాడే చిల్లర పనులు మంచిది సార్, చేయకుండా ఇంకా మంచిది పని చేయండి. అయితే నీళ్లు నిధులు లేని తెలంగాణ మాకు ఇచ్చిండు. నీళ్లు నిధులు లేని తెలంగాణ అయితే వాస్తవంగా అప్పులు కుప్పగా చేసేసి ఏడు ఏడ ఊడిస్తే వేసేసారు మొత్తం టోటల్ లేపేసేసారు. దేంట్లో కూడా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులలో మళ్ళా ఈ కట్టేదాంట్లో దొంగ లెక్కలు ఉన్నాయి. అన్నిట్లలో టోటల్ గా మొత్తం టోటల్ ఈ దీంట్లో లేదు అనేది లేకుండా అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ముందు పోతే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించే కానీ ఇంకా మిగతా ఏది గొర్రెల స్కామ్ సంబంధించి తర్వాత వేరే ఇంకా వస్తువులు ఇంకా కరెంటుకి సంబంధించి ఇవన్నీ టోటల్ గా ఇంకా ఉన్నాయి. ఇంకా ముందు పోతే ఇంకా ఎన్నెన్నో అట్లా జరిగింది. ఇంకోటి ఇక 10 ఏళ్ళు
అంబేద్కర్ కు కేసీఆర్ దండేరు. వాస్తవంగా చెప్పాలయ్యా, ఎప్పుడన్నా కనీసం అంబేద్కర్ జయంతి నాడు కనీసం పోయి దండేసి ఒక దండం పెట్టేసి అట్లాంటి పని చేయలేదయ్యా. మన దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, అది చేస్తా అన్నాడు, ఏం చేయలేదు. ఇక మన మా దళిత బిడ్డలకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అది లేదు. ఇక అన్ని చేసేసిండు, తల నరుకుంటా అన్నాడు, ఇక ఏది లేకపోయింది. ఇక మరి ఆయన హామీలకు ఎన్ని తలాలు నరుకోవాలో అర్థం కాదు. ఇక దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. వాస్తవమే, ఇక గవర్నమెంట్ పోయే వరకలా జపం చేస్తున్నాడు సార్. మళ్ళా అంబేద్కర్ గురించి, అంబేద్కర్ నేను కట్టినా దండెందుకు చేసినావు, సెక్రటరీ కట్టి నేను గలకి ఎందుకు కూర్చున్నావు, గలకి పోయి ఎందుకు కూర్చున్నావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక ఆయన ఇంటికి కట్టి ఆడ సెక్రటరీ కట్టిండు, ఈ అంబేద్కర్ విగ్రహం ఇట్లా ఆయన ఇంట్లోకి తెచ్చి కట్టిండు. ఇక నేనే కట్టిన అంబేద్కర్ విగ్రహం నువ్వేందుకు కూర్చున్నావు అంటే, అయ్యా ఆయన ముఖ్యమంత్రి కాబట్టి బరాబర్ పోతాడు, బరాబర్ కూర్చుంటాడు, బరాబర్ అంబేద్కర్ కు అయితే దండేస్తాడు. కేసీఆర్ మాటలు కట్టుంటాయా? నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డే జైల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తానంటే ఇంటికి వెళ్ళి కలుస్తా. ఇక ఈయన అప్పుడు ఏందయ్యా దీనికి సంబంధించి నోటుకు ఓటు కేసు సంబంధించి జైలు వేసారు సార్ని, రేవంత్ రెడ్డి సార్ని. ఇక ఈయన ఇట్లా అప్పట్లో బాగానే ఇవన్నీ వేసిండు. ఇక అయితే ఇక అప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు. ఇలా బిడ్డ పెళ్లికి ఇట్లా జైలు నుంచి వచ్చేసి పెళ్లికి అటెండ్ అయ్యే విధంగా అయింది. అయితే ఇప్పుడు నీ బిడ్డ ఇట్లా జైల్లోనే ఉంది, అప్పుడు నన్ను జైలు వేసినావు, ఇప్పుడు నీ బిడ్డ ఇట్లా జైల్లోనే ఉంది అని చెప్పేసి అయితే సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే సలహాలు ఇస్తానంటే, రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇస్తానంటే నేను పోయి ఖచ్చితంగా కూర్చుంటా, కలుస్తా సార్ను అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. ఇక మళ్ళీ నువ్వు కూర్చున్నావు అనుకో, ఆయన ఇచ్చే ప్లాన్లు ఇస్తున్నట్టే మళ్ళీ తెలంగాణ ఆగమవుతుంది సార్. ఈ కాళేశ్వరం ఎత్తినట్టుంది. ఇప్పుడు ఓలు ఏది గడికోసారి ఇన్స్పెక్షన్ పోయినప్పుడల్లా ఇది చేంజ్ చేసే వరకు మొత్తం అది గట్లే అయిపోయింది. ఒకరు పోయినప్పుడు ఒక తిరిగి ఎప్పుడు, ఇంకోరు పోయినప్పుడు ఒక తిరిగి ఎప్పుడు. మరి ఊతిమంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకే దేనికి గడి పడుతుందా, ఇంకా ఏ ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ మ్యాప్ గీస్తాడు సార్ ఇట్లా. అయితే పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండేయలేదంటున్న కేసీఆర్ కు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున నేను వేయడానికి ఏం లేదు, అంతా సిఎస్ అధికారులే చూసుకుంటారు, 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పేసి చెప్పుకోవడానికి ఇది తెలవదా. అయితే సిఎస్ ఏర్పాట్లు మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్ళి అంబేద్కర్ నివాళులు అర్పించాను. అయితే కేసీఆర్ 10 ఏళ్ళుగా అంబేద్కర్ కు నివాళులు అర్పించేది, కనీసం దండం పెట్టలేదు. ఇప్పుడేమో నేను దండ వేయలేదు అని చెప్పేసి అంటున్నా. శ్రీరామనవమి రోజు భద్రాచలంకి తలంబ్రాలు ఎవరు తీసుకెళ్లారో కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున సిఎస్ కదా వెళ్ళారు. వాస్తవమేనా? కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత పెద్ద అంబేద్కర్ సెక్రటరియట్ ముందుకు కట్టిన అంబేద్కర్ విగ్రహానికి దండేయాలి అని చెప్పేసి కేసీఆర్ సార్ అన్నాడు. మరి కేసీఆర్ సార్ తెలియదా మరి ఎలక్షన్ కోడ్ ఉన్నదా, మరి దండెట్లేస్తారు? ప్రభుత్వం తరఫునే మొత్తం సిఎస్ఏలు చూసుకోవాలి. అయితే ఆల్రెడీ ఈసీలో చెప్పింది, ఏమనుంటే గవర్నమెంట్ కు సంబంధించిన అధికారులే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా కానీ వాళ్ళే సమర్పిస్తారని చెప్పేసి భద్రాచలం శ్రీరామనవమి మన రాముల వారికి సంబంధించిన తలంబ్రాలు సిఎస్ తలంబ్రాలు అందించారు. మరి అది తెలియదా సార్కు? రాజకీయం అనుభవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మరి తెలియదా అని చెప్పేసి మేము ఇట్లా అంటున్నామయ్యా. అయితే రేవంత్ రెడ్డి సార్ ఇట్లా అంటున్నాం, ఎలక్షన్ కోడ్లా అయితే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమాలైనా కానీ చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ ఈసీ చెప్పింది. మరి అది తెలియదా సార్కు? అది తెలియదా? ఇక ఇంకోటి, విచారణలో తేలితే యాక్షన్. కాళేశ్వరం కరెంటు కొనుగోలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో అధికారులపైన యాక్షన్. అయితే సూత్రధారులపై ఏమైనా ఉంటుందా? వాస్తవమేనయ్యా. సరే పాపం అటు ఇటు కలిసి అధికారులను బలి చేస్తున్నారు, చేసిందంతా దంద నడిపించారు. తర్వాత పాపం ఈ అధికారుల ఉద్యోగుల మీద వాళ్ళ మీద ఎక్కడికైనా వాళ్ళ మీద ఎత్తేసుకుంటారు. మరి వాళ్ళ మీద ఎత్తేసుకోమని చెప్పిరా లేకపోతే వాళ్ళు ఎత్తేసుకుంటారా టోటల్. కానీ ఆడ బలి ఎవరయ్యారంటే ఉద్యోగులు బలవుతున్నారు. సూత్రధారులు ఈ దారులు ఆ దారులు అందరూ ఒకటే ఉన్నారు, కానీ దోచుకున్నారు. కానీ పాపం ఉద్యోగుల మీద పడ్డది. మరి వాళ్ళ మీద సూత్రధారుల మీద మరి యాక్షన్ తీసుకుంటారా లేకపోతే ఉద్యోగుల మీదనే చిన్న చిన్న ఏది ఉద్యోగాలు చేసుకోవడం మీదనే మామూలుగా వాళ్ళ మీద పోవడేమని ఉంది. ఇక విచారణలో
విచారణ మధ్యలో ఉంది. ఎవరైనా యాక్షన్ అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. ఏదైనా చేస్తే ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విచారణ కోసం అవసరమైన వాళ్ళను మాత్రమే కస్టడీలోకి తీసుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ సెషన్ నాటికల్లా అన్ని బయటపెడతాం. జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉంది. అప్పటి వరకు నేను అధికారులతో సమీక్ష చేయలేను. వాళ్ళ నుంచి రిపోర్ట్లను వచ్చే వరకు అసలు ఏం జరిగిందో నేను ప్రజలకు చెప్పలేను. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడికి సంబంధించిన ఏ వివరాలైనా కానీ ఆ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాతనే ఆ సూత్రధారులు ఎవరు, ఆ పాత్రధారులు ఎవరు కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఎవరినైనా విచారణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. రుణమాఫీపై మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి? దీనికి సంబంధించిన ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది? ఇంకోటి 2014లో 16,000 కోట్ల నిధుల బడ్జెట్ తో రాష్ట్రానికి కేసీఆర్ అప్పగించారు. కానీ ఆయన 7 లక్షల కోట్లు అప్పు మిగిల్చి లోటు బడ్జెట్ లోని మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళిండు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, జూరాల ఇలా రిజర్వాయర్లోని నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తుంది. నీళ్లు లేవు, నిధులు లేవు, రెండింటిని ఊడ్చి ఎండబెట్టి ఆరబెట్టిండు. అయితే మేము అప్పులు వడ్డీలకే 27,000 కోట్లు కట్టినాం, జీతాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, అయితే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని శాఖలకు సమన్వయం చేసినాం, ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను పెడుతున్నాం. జూన్ లో మన ఫుల్ బడ్జెట్ పెడతాం. జూన్ లో ఫుల్ బడ్జెట్ పెడతాం. అంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తే రాష్ట్ర ఆదాయం ఎంత తీసుకుంటాం, అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. రైతులపై 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు రుణం ఉన్నదన్న ప్రాథమిక అంచనా. రైతుల బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లను ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెప్తున్నా, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా, ఇది మా ప్రభుత్వ గ్యారంటీ. జూన్ 15 వరకు రుణమాఫీ చేస్తాడట. అయితే ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్ గా రాష్ట్రాన్ని అప్పులకు చేసిండు. నీళ్లు లేవు, నిధులు లేవు, 7 లక్షల కోట్లు వేసిండు. టోటల్ గా మాకు ఖాళీగా ఇచ్చేసిండు. మొత్తం ఏమంటారంటే ఖాళీ చేసి ఇచ్చిండు, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఖాళీ చేసి ఇచ్చిండు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఓట్ ఆన్ అకౌంట్ మన బడ్జెట్ ప్రవేశపెడతాం, జూన్ లో ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్పేసి కేంద్రం నిధులు ఏమన్నా వస్తాయా, లేకపోతే నిధులు ఇస్తారా, లేకపోతే రాష్ట్ర ఆదాయం ఎంత తీసుకుంటాం అని చెప్పేసి మీరు అంచనాలు వేసుకొని రైతులకు 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు అయితే ఈ రుణమాఫీ అనేది ఉందట. ఇది అయితే సుమారుగా 7 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా? అయితే ఏమంటున్నాడు రైతులకు అటు ఇటు కలిసి 30,000 నుంచి 31,000 కోట్లు ఈ రుణమాఫీ అనేది బడ్జెట్ ఈ యొక్క అమౌంట్ జూన్ 15 వరకు మొత్తం టోటల్ గా రుణమాఫీ చేస్తామంటారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు విడతల వారీగా అంటుంది. మరి తీసుకొని లోన్లకు ప్రభుత్వం పూచికత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఇలా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా పెద్దమ్మ మీద ఒట్టేసి చెప్తుందట, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి. సో చేయండి సార్, మంచిదే. మా ప్రజలకు ఎంతో ఎదురుస్తున్న రుణమాఫీ కనీసం ఆ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు, మరి ఈ ప్రభుత్వంలోనే మరి ఎంత న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే మా రైతు అన్నలు, మా రైతు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. పని చేయండి, మంచి పని చేస్తున్నారు. రైతులకు సంబంధించి కేంద్రంలో హంగు వస్తే బీఆర్ఎస్ఏ కీలకమాట. హంగు వస్తేనట బీఆర్ఎస్ఏ కీలకమాట. అమ్మో సారు 14-15 సీట్లు గెలిస్తే తేడాగా కొట్లాడదాం. 14-15 సీట్లు వస్తే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసుకున్నారు ఎంత సీట్లు రావాలని, వాళ్ళే ఆల్రెడీ అంచనా వేసారు. 14-15 సీట్లు వస్తే పేగులు లేదాగా కొట్లాడతారట సారు. చూడుండ్రా తెలంగాణ ప్రజలారా. అయితే
ఇక మా నిరుద్యోగుల బిడ్డలు గిట్ట చూస్తుంటారు, టేబుల్ దిగేదాకా కొట్టాడుతారట కేసీఆర్ జర ఓటేది సారి కొట్టేది టేబుల్ దిగేదాకా కొట్టాడుతా అంటుంది. ఎన్ని రోజులు కొట్లాడలే, చాలా 10 సంవత్సరాలు బాగానే కొట్లాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం టోటల్ గా మిగులు బడ్జెట్ అయిపోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిండు, మొత్తం రైతులను ఆదుకున్నాడు, ఇది చేసిండు అది చేసిండు, మస్తు చేసిండు. ఇప్పుడంటే పేగులు దిగేదాకా కొట్లాడతారు. అయ్యా పేగులు, మీరు పేగులు దిగేదాకా కొట్లాడుతున్నారు అంటే మా బతుకులు బాగుపడాలంటే పార్టీ గెలవాలి. అబ్బా మన బతుకులు బాగుపడాలంటే ఇక పార్టీ గెలవాలి. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తాడట. కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడితే జైల్లో వేస్తారట. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? కడియం బీఆర్ఎస్ కు ద్రోహం చేసిండు, 3 నెలల్లోనే బై ఎలక్షన్ వస్తుంది, హనుమకొండలో బీఆర్ఎస్ చీఫ్. మరి కడియం మరి ఆయన మంచిగా వాడుకున్నాడు. ఆయన నిన్నను మామూలు వాడుకున్నాడు. ఆయన టైంకు గాడి చేసి వెళ్ళిపోయాడు. ఆయన కడియం శ్రీహరి దగ్గర పెట్టుకోడు, మంచి అనుభవించాడు. కానీ అనుభవంకి మొత్తం మీకు మళ్ళీ మీకే చెవులో పువ్వు పెట్టేసి పోయిండు ఆయన కడియం శ్రీహరి. మళ్ళీ ఏమంటాడు సార్ అంటే, ఇక బై ఎలక్షన్ ఇక 3 నెలలనే బై ఎలక్షన్లు వస్తాయట. ఇక మళ్ళీ ఇంకేం ఇస్తున్నారో వీళ్ళు ఈ ప్లాన్లు. హన్మకొండలో బీఆర్ఎస్ చీఫ్. ఇక మనల్ని జనం ఓడించలే, మనమే ఓడించుకున్నాం. ఆ వాస్తవమే, ఇదైతే వాస్తవమే. జనం మీరే వాస్తవంగా జనం ఓడించలేదట. జనం ఓడిస్తే ఓడిపోయింది. ఫస్ట్ మీరు తప్పు చేసిరయ్యా, జనం కాదు. తప్పు చేసింది మీరు. జనం మంచి పని చేశారు, జనం ఓడించింది మిమ్మల్నే, కానీ తప్పు చేసింది మీరే. మీ ప్రాయచిత్తం మీరే ఇప్పుడు ఆల్రెడీ తెలుసుకోవాలి, ఏంటనేది ప్రాయచిత్తం వేసుకోవాలి. ఇక సిరిసిల్ల బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ అధికారులు పోలీసులు మన రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారింది. ఇగో ఈయననే ఈసారి కేటీఆర్ సార్ మాట్లాడుతున్నాడు. ప్రజలు ఓడించలేదట, మనమే ఓడించుకున్నాడు. అంటే వీళ్ళే ఓట్లు వేసుకొని వీళ్ళకి ఓడిపోయినట్టు చెప్తున్నాడు సార్. ప్రజలేనయ్యా ఓట్లు వేయించింది, ప్రజలే ఓట్లు వేసిర్రు. వాళ్ళే వేరే గవర్నమెంట్ కు పట్టం కట్టిరు, వాళ్ళే మిమ్మల్ని ఓడించారు. ఒక విధంగా మీరు నచ్చకనే మీరు చేసే దురాఘాతాలు, మీరు చేసే పనులకే వాళ్ళు వద్దు సార్, మీరు సపరేట్గా 10 ఏళ్ళు చేసారు, సపరేట్గా కూర్చోరు అని చెప్పేసి ప్రజలే మిమ్మల్ని దించారు. ప్రజలు ఓడించలేదు, మనమే ఓడిపోయినామని చెప్పేస్తే మీరు చేసిన పనులు కట్టలే కాబట్టి ఓడగొట్టారు. అయ్యా కేటీఆర్ సారు అధికారులు పోలీసులు రూలింగ్ పార్టీకి తొత్తులుగా మారిండ్రు. మీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇక మామూలు వాళ్ళ పని వాళ్ళు చేసినట్టు చెప్తుంది. అయ్యా మీ ప్రభుత్వంలో ఇప్పుడు మరి పోలీసులకు సంబంధించి అయితే మరి సో అట్లాంటి అయితే ఏం జరుగుతలేదు నాకు తెలిసి అయితే వాస్తవం. వీళ్ళ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే మరీ టూ మచ్ గా ఏ వ్యవస్థలో పోయినా తప్పే కానీ వాళ్ళు చెప్పిందే విన్నారు, కానీ మనం చెప్పింది వాళ్ళు వినలేదు. ఏమున్నా పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఇది వచ్చింది అది వచ్చింది అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళ మాటలు విన్నారు. కానీ ప్రభుత్వం సంబంధించిన ఆఫీసర్లైనా అధికారులైనా కానీ ఇక మనం చెప్పే మాట వినుడే లేకపోతే ఇప్పుడు ఏమంటాడంటే రూలింగ్ పార్టీలకి తొత్తులుగా మారిండ్రు. మళ్ళా ఏం మాట్లాడుతున్నా సారు కేటీఆర్ సార్, 12 సీట్లు వస్తే రాష్ట్రాన్ని శాసిస్తాం, వాళ్ళు మళ్ళీ మన మాట వింటారు, రాముడు అందరి వాడు, మనం కూడా జై శ్రీరామ్ అందామని చెప్పేసి కామెంట్. అయితే వాస్తవమేనయ్యా, 12 సీట్లు వస్తే శాసిస్తారు వాస్తవమే. కానీ మరి ఇక ఈ 12 సీట్లు వస్తే వాళ్ళు మన మాటనే వింటారట. మరి ఓలింటారు మరి 12 సీట్లు వస్తే. ఇంకోటి ఏంటంటే రాముడు అందరివాడే, వాస్తవమే, ఇది కరెక్ట్ చెప్తున్నారు అయ్యా గౌరవనీయులు కేటీఆర్ గారు. రాముడు అందరివాడు. ఒకటే ప్రశ్న అయ్యా, మరి రాముడు అందరివాడైనప్పుడు అయోధ్యల రామ మందిరం నిర్మించేసి ప్రారంభానికి ఎందుకోలేదయ్యా మీ నాయకులు? ఎందుకోలేదు? మరి రాముడు అందరివాడు కదా, దేశంలో సంబంధించిన అందరివాడు, ఒక్కరిగా దేశ ప్రజలకు అందరివాడు రాముడు. మరి ఆ కార్యక్రమానికి ఎందుకు పోలేదయ్యా కేటీఆర్ గారు? నేను సూటి ప్రశ్న ఇస్తున్నా, ఎందుకోలేదు? మరి అందరివాడే జై శ్రీరామ్ అంటున్నాడు కానీ గుడి కోలేదు. మరి అది దేశంకు సంబంధించిన గుడి, ఒక 600 సంవత్సరాలకు సంబంధించిన తీర్పు వెలువడంతో
అయితే అక్కడ గుడి కట్టేసి నిర్మించారు. పార్టీలకు అతీతంగా వాస్తవంగా అందరు వచ్చారు. మరి మీకేమైందా? మరి మీరు ఎందుకోలేదు ఆ యొక్క మహాత్మరమైన ఘట్టాన్ని? ఒక శ్రీరామచంద్రుడికి సంబంధించిన ఇది రామ మందిరం పూజకు సంబంధించి ప్రారంభోత్సవం సంబంధించిన ఎందుకోలేదయ్యా? మరి గది చెప్పుండి ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు చెప్పండి కేటీఆర్ గారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అన్ని వేస్తారు, అన్ని అంటారు. తర్వాత మళ్ళా ఇక మళ్ళీ ఇంకేమో మాట చెప్తుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేపై చిరుత పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేసిన అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రన్వేలంట చిరుతనట. ఎయిర్పోర్ట్లలోకి ఇట్లా పోతున్నట్టు, ఊర్లలోకి కాదు ఎయిర్పోర్ట్లలోకి ఇట్లా పోతున్నట్టు. ఓటేస్తే డిస్కౌంట్లు ఆఫర్. రాయపూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహాలు. హోటల్స్, హాస్పిటల్స్ బిల్లు, సినిమా టికెట్లలో 10 నుంచి 30% డిస్కౌంట్లు. మార్కెట్లోనూ కొనుగోళ్లపై 5 నుంచి 15% రాయితీల ప్రకటన. ఓటేస్తేనంటే డిస్కౌంట్లు ఆఫర్లు ఇట్లా ఇట్లా నడుస్తున్నట్టు దండ. ఓట్లు వేస్తే ఈ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారంటే ఏందో ఇక. అంటే సమాజం ఎక్కడ పోవాలన్నా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై పార్టీల ఫోకస్. 13 జిల్లాల్లో కోలాహలం. కాంగ్రెస్ నుంచి బరిలోకి తీన్మార్ మల్లన్న. బీఆర్ఎస్ లో ఏనుగుల రాకేష్ రెడ్డి. అయితే మన సుందర్ రాజ్ యాదవ్ మధ్య పోటీ. బీజేపీ నుంచి రేసులో ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, శ్రీశరణ్. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ఫోకస్. 13 జిల్లాల్లో కోలాహలం. దానికి సంబంధించి తీన్మార్ మల్లన్న పెట్టారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, సుందర్ రాజ్ యాదవ్ మధ్య పోటీ. బీజేపీ నుంచి రేసులో ప్రకాష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, అయితే శ్రీచరణ్. వెలుగుకు సంబంధించింది ముమ్మాటికి రెఫరెండమే. మా పాలనపై నమ్మకంతో చెప్తున్న 14 సీట్లు గెలుస్తాం. కాంగ్రెస్ భాజపాల మధ్య పోటీ. వాస్తవంగా కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ. మరి బీఆర్ఎస్ పక్కకి జరిగిందనంటే కేసీఆర్ ఎందుకు ఓటేయాలని ప్రజలకు అడుగుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తాం. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. అయితే చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు. అయితే ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక భాజపా కాంగ్రెస్ తోనే మాకు పోటీ ఉంటుంది, బీజేపీతోనే పోటీ ఉంటుంది. కేసీఆర్కి ఎందుకు ఓటేయాలని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవం మరి ఇన్ని రోజులు చేసింది ఏం చేసింది, కేసీఆర్కి ఎందుకు వేయాలని అడుగుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తాం. రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇంకా పనిచేయండి సార్. అయితే చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషంతోనే ఏపీ ఎన్నికలపై కేసీఆర్, కేటీఆర్ ఇక జగన్ కు సంబంధించి మనకు తెలిసేనా, ఇక అక్కడ కృష్ణాకు సంబంధించిన సాగర్ కు సంబంధించిన నీళ్ళను అటు తీసుకోండి సార్ అని చెప్పేసి ఆయనకు అటు రోజమ్మ దగ్గర చేపల పులుసు తిన్నారు. జగన్ సార్ మంచిగా దండం పెట్టి తీసుకోవాలి సార్, మాకు అవసరం లేదు, ఇక తెలంగాణ మంచిగా ఏది ధనిక రాష్ట్రంలో ఉన్నది, మీరు తీసుకోండి అని చెప్పేసి అటు 30 చెప్పారు. ఇప్పుడు మళ్ళా జైలు గెలుస్తారని చెప్పేసి మళ్ళీ జైలు కొడుతుంది. అట్లా నడిపించిండ్రు. అయితే ఇక ఇంకోటి వాస్తవం ఏంటంటే ఇక ఒక విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన పంతములకు టీడీపీలో ఉన్న మనిషేనా. ఇక ఇప్పుడు చంద్రబాబుకి యాంటీగా ఏమనంటే అక్కడ సీఎం జగనే వస్తాడు అని చెప్పేసి అక్కడ ఆయనకు సపోర్ట్ గా మారుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సమస్య వచ్చిందని 2021 గుర్తించిన ఆనాటి భరోసా ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023 సెప్టెంబర్లో మిడిగడ్డ పోయింది. డిసెంబర్ 7 వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు కదా, అప్పుడే కుంగ పిల్లలను తొలగించి ఎందుకు మరమ్మతులు చేయలేదు. మేము రాగానే విచారణకు రావాలని ఆదేశించి నిపుణుల కమిటీని నియమించాం. కేసీఆర్ లాగే మేము కూడా చేస్తే కూలిపోతుంది. మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టు వెన్నుముక లాంటిది. మనిషి వెన్నుముక దెబ్బతినాక కాళ్ళు చేతులున్నా పని చేయగలరా? అయితే మేడిగడ్డలో మేడిగడ్డలో నీరుంటే అన్నారంలో అక్కడి నుంచి సుందిలలో ఎత్తిపోయాలి. మేడిగడ్డలో నీరు ఆపడానికి లేదు. అంటే కేసీఆర్ వితండవాదంతో ప్రజలను అంటే
తికమక పెడుతున్నాను. ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇవన్నీ మొత్తం టోటల్ గా లీకేజీలు క్రాకులు ఇవన్నీ అయినాయా 2021 గుర్తించాడు అన్నమాట సార్ రేవంత్ రెడ్డి సారు. అయితే 2023 సెప్టెంబర్ మన సెప్టెంబర్ లో మేడిగడ కూలింది. డిసెంబర్ 7 వరకు కేసీఆర్ సీఎంగా ఉన్నారు కదా, అప్పుడే కుంగిన పిల్లలని ఇప్పుడు అప్పుడే కూలిన పిల్లర్లని మరి అవి సరి చేసి మంచి చేసి అయిపోగదా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. మరి అయ్యా మరి మన మాజీ సీఎం కేసీఆర్ గారు మరి కుంగిని ఇప్పుడు జనత కొద్దిగా కుంగిన పిల్లలను మంచి చేసి నడిపిస్తే ఏమవుతుంది, చేదగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అంటున్నారు. మరి అంతమందుకు మరి మీరు వేసేసి దాన్ని మంచి చేస్తే అయిపోగానయ్యా మరి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. ఇవన్నీ మేడిగడ్డలో నేనుంటే అన్నారంలో అక్కడ నుంచి సుండిలలో ఎత్తిపోయాలి. దీనికి సంబంధించి ఏందయ్యానంటే ఈ మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వెన్నుముకనట. ఇక వెన్నుముక పని ఏంది, మనిషి ఏమన్నా నడుస్తాడా? మనిషికి సంబంధించి వెన్నుముక లాంటిది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. ఇక మీతో ఏం పని చేస్తే కాళ్ళు చేతులు ఉన్నా కానీ లాభం ఏముందని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. వాస్తవేనయ్యా కాళేశ్వరం కథ ఏందో గదిగా చూసేసి జర ప్రజలకు మాత్రం జర లబ్ధి అయ్యేటట్టు జర వాళ్లకు నీళ్లకు ఇబ్బంది లేకుండా చేయండి. ఇక భాజపాకు ఓటేస్తే పదవులు పరిశ్రమలన్నీ గుజరాత్కి సీఎం అట రేవంత్ రెడ్డి అంటున్నాడు. గుజరాత్కి తీసుకుపోతారయ్యా, దేశంలో అభివృద్ధి ఏం జరుగుతలేదు, ఓన్లీ గుజరాత్లోనే జరుగుతున్నాయని చెప్తున్నాడు సార్. ఇక అబద్ధాలే కాంగ్రెస్ గ్యారెంటీ. వాస్తవమేనయ్యా, రిజర్వేషన్ల రద్దు దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం. నేను చెప్పినా మొన్న రిజర్వేషన్ల రద్దు ఏమన్నా కనీసం కాంగ్రెస్ వాళ్ళు జర చూసి మాట్లాడాలనే, కనీసం ఒక మాట్లాడే మాట అది వాస్తవమా లేకపోతే అవాస్తవమా ఏంది అనేది ఇట్లా మాట్లాడకుండా నోటికి ఏమొస్తుంది రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నది ఓన్లీ ముస్లింలకు. అయ్యా ఇప్పుడైనా ఇల్లు ముస్లింలకు మొత్తం తీసేస్తాం, అయితే బీసీ బిడ్డలకు ఎస్సీ బిడ్డలకు ఎస్టీ బిడ్డలకు ఓబీసీలకు మొత్తం టోటల్ గా ఆ రిజర్వేషన్లు న్యాయం చేసేలా ఇందువల్ల వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేసేలా మేము చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు మన సిద్దిపేట సభలో అన్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు విన్నారో లేదో కానీ అయితే వినాలి. అయితే ఇంకోటి ఏమంటారు సారు మన కిషన్ రెడ్డి సారు, రిజర్వేషన్ల రద్దు దశాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం, హామీలు అమలు చేయలేకే రేవంత్ తప్పుడు ప్రచారం, ఆ పార్టీ ఎప్పుడూ ఇటలీ కాంగ్రెస్ గా మారింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజం. వాస్తవమేనయ్యా రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడతాడో పచ్చి అబద్ధమే. వాస్తవంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ రద్దు ఎస్సీ ఎస్టీ బీసీల ఓబీసీలకు రద్దు చేస్తామని ఏ వీడియోలో చెప్పిందయ్యా రేవంత్ రెడ్డి గారు? మీరు చెప్పుడు ఏ వీడియోలో చెప్పిండు? ఒక ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేశారు, కానీ ఒక తెలుగు బీసీలకు ఎస్టీలకు తెలుగు బిడ్డలకు ఎవరికైనా అన్యాయం జరుగుతలేదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో న్యాయం చేసే విధంగా ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇక వీళ్ళేమో మొత్తం టోటల్ గా మొత్తం రద్దు చేస్తారు అని చెప్పేసి ఇక వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆర్ఎస్ఎస్ అయితే రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మన వ్యతిరేకం కాదు. మోహన్ భగవత్ స్పష్టీకరణ. అయితే గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే రేవంత్ నోరు మెదపలేదు. కేసీఆర్ జైలుకు భయపడితే తెలంగాణ వచ్చేదా? స్టేషన్ గన్పూర్కు త్వరలో ఉప ఎన్నిక ఖాయం, హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్. ఇగో గోదావరిని మోదీ ఎత్తుకుపోతానంటే మోదీ నోరు మెదపలేదు. మొన్ననే వచ్చిండు, ఆల్రెడీ గోదావరిని ఎత్తుకుపోతున్నాడు సారు. ఈ బీఆర్ఎస్ లో మాటలు చూడయా, మొన్ననే 3 నెలలకే గోదావరి నీళ్ళు వచ్చినాయి, ఎత్తుకోవాలి మొత్తం టోటల్ గా మలిపేసిందని చెప్తున్నాం. నోరు మెదపలే కానీ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ మీదకి సారు కేసీఆర్ సార్. కేసీఆర్ జైల్లోకి భయపడితే తెలంగాణ వచ్చేదా? అంటే సార్ మీరు ఉంటేనే తెలంగాణ వచ్చింది, లేకపోతే ఏడొచ్చేది. తెలంగాణ రాకపో మీరు ఒకరి మొత్తం కొట్లాడి తెలంగాణ తెచ్చిరు. మా నిరుద్యోగ బిడ్డలు జేఏసీ వాళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ గారు అధ్యక్షత వహించి ఇవన్నీ వేయలేదు. మొత్తం టోటల్ అమరవీరులు అయి ఆత్మహత్యలు ఏం చేసుకోలేదు. మీరొక్కరే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి తెలంగాణ తెచ్చిరు. స్టేషన్ కన్పూర్లోని ఉప ఎన్నిక ఖాయం, హనుమకొండ రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్. స్టేషన్ కన్పూర్లో అయితే ఇక ఉప ఎన్నిక ఖాయం అట.
హనుమకొండ చౌరస్తలో నిర్వహిస్తున్న భారత అధినేత కేసీఆర్ పక్కన వరంగల్ అభ్యర్థి మారాపల్లి సుధీర్ కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి, వ్యాసం విజయ్ భాస్కర్. అయితే పెంక మించి పొయ్యిలకు యువతకు ఉచిత స్కూటీ ఇవ్వలేదు, 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డు ఇవ్వలేదు, ఇచ్చిన హామీలకు దిక్కు లేదు, కొత్త హామీలు ఇస్తారంట. యువతను దొంగ హామీలతో మోసం చేసిన వాళ్ళకు బుద్ధి చెప్దాం, ఇచ్చిన మాట మీద నిలబడి మన మోదీని గెలుచుకుందాం, మరోసారి మన మోదీ సర్కారు. ఈ వాస్తవమైన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినవి శాట భారత మనకి ఇచ్చిరుగా ఈ హామీలు, ఇక మళ్ళీ అందులో ఎన్ని నెరవేరుస్తారో తెలియదు కానీ ఇవన్నీ మరి ఇంక ఉన్నాయి, మస్తు ఉన్నాయి, చిట్టడవుతే వాళ్ళకి బాగానే ఉన్నాయి. కానీ ఇక యువతులకు ఉచిత స్కూటీలు నాడు, నిరుద్యోగులకు 4,000 వృత్తి అన్నారు, 5 లక్షల విలువైన విద్యా భరోసా కార్డులు అన్నారు. ఇవన్నీ హామీలు దిక్కులేదు కానీ ఎక్కడికి యువత వినేటట్లేదు సార్. మీ మాటలు అసలు వినలేరు. మన ఏది బీఆర్ఎస్ లో మాటలైతే అసలే వినరు. ఏమైనా ఇంటే ఈ బీజేపీలో మాటలు వినవచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ సార్ చేసింది మంచిగా చేసింది, అభివృద్ధి చేసిందని ఆల్రెడీ నిరుద్యోగం తెలుసు, చదువుకున్న ఎడ్యుకేటెడ్ తెలుసు. దేశం ఎట్లుంది, మరి అంత ముందుకు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది ఆల్రెడీ ఎడ్యుకేటెడ్కి తెలుసు. ఎవరికి ఓటేస్తే దేశం బాగుపడుతుంది, ఎవరికి ఓటేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది తెలుసు. అయితే జవహర్ రెడ్డి జగన్ నాటకం, వైకాపాకు వంతపాడేలా ఏపీసీఎస్ మరో వికృత క్రీడ, బ్యాంకుల్లో పింఛన్ నగదు జమ చేసేలా నిర్ణయం. ఇప్పటికే 32 మంది వృద్ధుల ఉసురు పోసుకున్న అదే తీరు మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ నెపాన్ని విపక్షాలపై వేసే కుట్ర. సిఎస్ ను నడిపిస్తున్నది జగన్, ధనంజయ రెడ్డిలే. సరిపడా సిబ్బంది ఉన్న ఇంటింటికి పింఛన్లు పంపిణీకి మేకాలట్టు. ఇదిగో నీకు పింఛన్ డబ్బులు వచ్చాయి, కాకపోతే బ్యాంకుల్లో వేస్తాను, వెళ్ళి తీసుకో. ఇదేంటి ఇట్లాంటిది ఇట్లా ప్రచారం నడుస్తున్నట్టుంది. మరి అంటే ఇక ఆటోమేటిక్గా మీరు డైరెక్ట్ గా మామూలుగా పింఛన్ పైసలనే ఆ పైసలు ఎలక్షన్లు ఇచ్చే పైసలు గిట్నే ఇస్తున్నట్టున్నారు మొత్తం. ఈ ఎలక్షన్లకు సంబంధించి వీళ్ళు బాగానే ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు. తెలంగాణ బగబగ 6 జిల్లాల్లో 45 డిగ్రీల పైన ఉంటుందట. ఖమ్మం, ములుగు జిల్లాలో వడగాలులు, నేడు రేపు ఎండల తీవ్రత. ఎండలు అందుకే వడదెబ్బలతో మళ్ళీ 2-3 చచ్చిపోయారు నిన్న. అందుకోసమనే ఎండలకు ఇంటికాడ ఉండేసి కొద్దిగా సాయంత్రం టైంలో, మార్నింగ్ టైంలో బయటకు వెళ్ళాలని చెప్పేసి మనవి. ఎండలు అసలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాల ప్రజలు. ఇక ఇంకోటి చూస్తే ఈసారి ఎవరు ప్రతి ఎన్నికల్లోని మార్పును ఆహ్వానిస్తున్న మల్కాజ్గిరి ఓటర్లు. దేశంలో అతిపెద్ద నియోజకవర్గంలో పాటు మినీ భారత్గా పేర్కొందిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా మారింది. 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ మల్కాజ్గిరి దేశంలోనే పెద్ద నియోజకవర్గం అట. ఇక్కడ ఇక ఇంకోటి ఈడ రాజేందర్ రెడ్డి గారు, మన ఈటెల రాజేందర్ గారు, మన ఎవరు మన పట్నం సునీత మేడం గారు, ఇక ఇంకోటి ఇక బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్ ఆయన గుర్తుకిట్లా అసలు అట్లా అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. వీళ్ళిద్దరైతే టగ్గాపర్ పోటీల్లో ఉన్నారయ్యా. అయితే ఇక అక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించి ఇక గెలుపు ఎవరిదో. ఇక కనిజం ఎవరి సొంతం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కాంగ్రెస్ పై మెరుగైన ప్రదర్శన చేస్తుంటే లోక్సభకు వచ్చేసరికి జార్ఖండ్ లో 10 ఏళ్లుగా కమలనాథులే సత్తా చాటుతున్నారు. ఈసారి క్లీన్ స్వీప్ పై కన్నేసిన బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి సర్వశక్తులు ఒడుతుందట. బీఆర్ఎస్ తోనే రక్ష. 14 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే కేంద్రంలో రాష్ట్రానికి కీలక పాత్ర. హన్మకొండ బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ గోదావరి ఎత్తుకపోతామంటున్న బీజేపీకి ఎందుకు ఓటేయాలి, అది ప్రమాదకర పార్టీ, విద్వేషం నింపడమే దాని పని. అయ్యా మరి ఏ పార్టీ అనేది ఆల్రెడీ తెలంగాణ ప్రజలే చూసిండ్రు. బీజేపీ ఎంత పూర్తి చేసింది, మరి ఇంకేం చేస్తా అనేది ఆల్రెడీ ప్రజలకు తెలుసు.
యువకులకు తెలుసు, టోటల్ గా ఎడ్యుకేటెడ్ తెలుసు, అందరికీ తెలుసు ఏ పార్టీ ఏది ఏడ ఉంచుతుంది ఏడ లేపుతుంది అనేది. ఆల్రెడీ ఇక గోదావరి ఎత్తుకపోతానంటే బీజేపీకి ఎందుకు ఓటేయాలి? ఒక దాంట్లోనేమో ఎత్తుకపోతుంటాడు, ఇంకో దాంట్లోనేమో ఎత్తుకపోవాలంటే గోదావరి. వీళ్ళనే గిన్ని మాటలు మాట్లాడినాయి. ఒక పేపర్లోనేమో గోదావరి ఎత్తుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఏం అంటాడు, ఇంకో దాంట్లో గోదావరి ఎత్తుకుపోతానంటే ఇక ఎందుకు ఓటేయాలని మళ్ళీ ఇంకో దాంట్లో అంటాడు. ఇక ఈయనే మూడు అబద్ధాలు ఆడిన తర్వాత ఇక ప్రజలు ఎట్లా నమ్ముతారా? చూడు తెలంగాణ ప్రజలు అంటే హామీలు ఇచ్చి అమలు చేయాలి, కాంగ్రెస్ కోటేస్తే ఏం లాభం? ఇక మరి హామీలు ఇచ్చి అమలు చేస్తా అంటే వచ్చే ఒక 3 నెలలు మీకు చేస్తాడో మరి ఏం చేస్తాడో. ఇక మీకు వేసిన తర్వాత మీకు అంతకుముందుకు వేసారు ఏం చేసారో అర్థమైంది. కానీ ఇప్పుడు అయ్యా మీ బీఆర్ఎస్ పని ఏంటో షెడ్లకు పోయింది, కారాలు షెడ్లకు పోయింది కారు. అవి మంచి వేసి రావాలంటే ఇంకెన్ని సంవత్సరాల వరకు ఒక పని చేయండి. అడ్డగోలు హామీలు ఇస్తే ఓట్లు వేస్తే, అడ్డగోలు హామీలు చూసి ఓట్లు వేస్తే 4 నెలల్లో ఆగం చేశారు. లంచాల కోసం బిల్డింగ్ పర్మిషన్లు ఆపేశారని ఆరోపణ. ఈ లంచాలకు సంబంధించిన సంగతి ఖచ్చితంగా చూడాలయ్యా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ లంచాలు వించాలు ఉంటే మాత్రం ఎక్కడెక్కడ కట్టుబీటం చేసేసి ఈ పని చేస్తే మాత్రం సహించాం ఖచ్చితంగా. అయితే ఇక రిజర్వేషన్లపై జవాబు ఇవ్వాలి, ఆ తర్వాతే రాష్ట్రానికి మోదీ రావాలి. మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక 10 ఏళ్లలో తెలంగాణకు ఏం చేస్తారో ప్రధాని చెప్పాలి. బీజేపీ నేతలు దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. ఓట్ల కోసం కేసీఆర్ కొంగ జపం చేస్తున్నారని చెప్పేసి ఫైరు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మరి మీరు దేవుళ్ళ మీద ఓట్లు చేసి అది చేసి చేస్తున్నారు. మరి కనీసం దేవుళ్ళను ఇక్కడ అయోధ్యలో రామ మందిరం సంబంధించిన గుడి దగ్గరికి పోయి కనీసం మొక్కే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు దేవుళ్ళ మీద ఓట్లేసారని చెప్పేసి ఇది చేశారని, కానీ పార్టీలకు అతీతంగా పోయాన కనీసం కూడా అయోధ్యలో పోలేదు. ఇప్పుడు మళ్ళా దేవుళ్ళ మీద ఓట్లేసారట, మళ్ళా దేవుళ్ళ పేరు చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మళ్ళా నేను ఇట్లా దేవుళ్ళ మొక్తా అని మళ్ళా సీఎం రేవంత్ రెడ్డి సార్ అంటున్నాడు. ఇది సారథి. ఇక మోదీ ఏం చేసిండు 10 ఏళ్ళలో అంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి సార్ అన్నారు, నా దగ్గర ఉంది లెక్కాపత్రం ఉంది, ఏం కావాలంటే నేను చెప్తా అని చెప్పేసి అన్నాడు. గది అడుగుంటుంది. అయ్యా రేవంత్ రెడ్డి సారు ఈ కిషన్ రెడ్డి సార్ దగ్గర ఏం ఇచ్చిండు తెలంగాణకు అంటే మొత్తం లెక్క చెప్తాడు. భువనగిరి బరిలో కొనసాగుతాం, మా అభ్యర్థిని మన భువనగిరి బరిలో కొనసాగుతాం, మా అభ్యర్థిని ఉపసంహరించాం. కాంగ్రెస్ కు సిపిఎం స్పష్టీకరణ. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వినతిని తోసిపుచ్చిన వామపక్ష పార్టీ. మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పేసి వెల్లడి. ప్రకటన విడుదల చేసిన సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. భువనగిరి సభలో మేము మా అభ్యర్థిని ఉపసంహరించాం. అయితే మిగతా ఏమైనా ఉంటే సపోర్ట్ చేస్తాం, 16 స్థానాలలో మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ భువనగిరికి సంబంధించి మేము ఖచ్చితంగా నిలబడతామని చెప్పేసి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డికి ఇక ఆల్రెడీ మళ్ళీ లెటర్ పంపించాడు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎలా అంటావు? దమ్ముంటే దీనిపై చర్చకురా. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్. హామీలు అమలు చేయలేక, ఓట్లు ఎలా అడగాలో తెలియక అవాస్తవాలు, ఆరోపణలు, రిజర్వేషన్లు రద్దు అంటూ సామాజిక ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం. అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు. ఇది కాంగ్రెస్ దిగజారుడు తనానికి పరాకాష్ట. అయ్యా వాస్తవమే. ఇప్పుడు ఏదైనా కానీ ఏదన్నా మాట్లాడింది కరెక్ట్ గా ఉంటే వాస్తవంగా మంచిదేనయ్యా. దానికి మార్ఫింగ్ చేసి మాటలు చేంజ్ చేసి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది దిగజారుడు రాజకీయాలయ్యా వాస్తవంగా. అమిత్ షా గారు చెప్పింది ఏందయ్యా, ఏది ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ రద్దు చేస్తామన్నది. కానీ ఏమైనా మన ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ రద్దు చేస్తామని ఎప్పుడు అన్నారయ్యా? కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ఈ కొత్త నాటకం ఆడి ఓట్ల కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు. దమ్ముంటే చర్చకు రా అని చెప్పేసి ఇట్లా కిషన్ రెడ్డి సార్ అంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్. రిజర్వేషన్లు రద్దు చేయం, ఎవరిని చేయలేం, ఇది మోదీ గ్యారంటీ. మంచి చెప్పిండు. రిజర్వేషన్లు రద్దు చేయం, ఎవరిని చేయనీయం, ఇది మోదీ గ్యారంటీ. యూపీలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా. ఇక
ఆ ఈ ఎవరిని సంబంధించి ఇట్లా రద్దు చేయమని చెప్పేసినాడు కుల్ల మొన్న ఆల్రెడీ అన్నాడు కానీ ఇక వాళ్ళని ఇట్లా బంద్ చేస్తారు కావచ్చు, ఎవరిని చెయ్యము ఎవరిని చెయ్యము అని చెప్పేసి రద్దు ఇక కుల్ల చెప్పేసినాడు. అసమానతలు తొలిగేదాకా రిజర్వేషన్లు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ. జగన్ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది? నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ఘటనలో చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు. చంపుడు కాడికే వచ్చింది రాజకీయం. బహిరంగంగానే బహిరంగంగానే బరి తెగించిన టీడీపీ అధినేత సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ కుతంత్రం. ముఖ్యమంత్రిని రాజకీయంగా ఎదుర్కొనలేక భౌతికంగా నిర్మూలించే కుట్ర. కొద్ది రోజుల క్రితం ఆ దున్నపోతును మనిషి ఒక రాయి తీసుకొని కొట్టింది అంటూ వ్యాఖ్య. ఆ తర్వాతే విజయవాడలోని సీఎంపై హత్యాయత్నం. మరో సభలో గాజు గ్లాస్ తీసుకొని పొడవడంతో సైగలు. ఈ రాజకీయం ఏపీలో అన్నట్ట మొత్తం రౌతోని కొట్టుకోడు, గ్లాస్తో కొట్టుకోడు. ఈ రాజకీయం ఏంటంటే ఇక చంపేకాడికి రాజకీయం చేస్తురా. రాజకీయం అనేది ఒక హుందాతనంతో పార్టీలను ఎదుర్కొనే విధంగా ఉండాలి, కానీ ఏది మామూలుగా ఇట్లా చేయడం అనేది రాజకీయంగా ఇట్లా కరెక్ట్ అయిన విషయం కాదు. అయితే ఇక మోసగాళ్లకు ఓటుతో మేలు. తాటిపత్రి వెంకటగిరి కందుకూరు ఎన్నికల సభలో సీఎం జగన్ ఈయన 58 నెలల పాలనలో ఏం చేశానో చెబుతా, నీ 14 ఏళ్ల పాలనలో చేసింది ఏమిటో చెప్పగలవా బాబు? నీలా బడాయి చెప్పుకుంటా మన ఇంత బడాయిలు చెప్పకుండా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజలకి అందజేశా. నువ్వేం చేశావో చెప్పుకోలేక నా పథకాల గురించి మాట్లాడుతావు ఏమిటయ్యా? డబ్బులు మీ అకౌంట్లోకి మీ చేతికి పంపితే అది జగన్ పాలన. అదే డబ్బులు తన అకౌంట్లోకి తన జేబులో తన పెత్తందారుల స్నేహితుల జేబులో వేసుకుంటే అది బాబు పాలన. బాబుకు ఓటేస్తే ప్యాకేజీ స్టార్కు, రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్కు, టీవీ5 నాయకుడికి, వదినమ్మలకి మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బాబుది ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ5లో మాత్రమే కనిపించే గ్రాఫిక్స్ మోసాల పాలన. తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న ఏపీ సీఎం జగన్. ఇది అయితే ఇక సారుకు సంబంధించి ఏంటంటే అకౌంట్లో పడితే జగన్ పాలన, చేతికిస్తే ప్రజలకు ఏది ఈ చంద్రబాబు పాలన, ప్రజలకు చేతికి డబ్బులు ఇచ్చిన పాలన చంద్రబాబు పాలన అని చెప్పేసి సీఎం వైఎస్ జగన్ అంటున్నాడు. ఏపీకి సంబంధించిన ముచ్చట్లు. అయితే ఇంకోటి, నిప్పులు కక్కుతున్న సూర్యుడు. రాష్ట్రమంతటా మన రాష్ట్రమంతటా అత్యధిక స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. నల్గొండ అంటే మూడుగు, కొత్తగూడెం జిల్లాలో 45 డిగ్రీల పైనే, సగటున 41.5 డిగ్రీల గరిష్టం ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.6 డిగ్రీల ఆధిక్యం. మరో 2 రోజులు పుర ప్రాంతాల్లో వడగాల్పులు హెచ్చరికలు. జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఇక ఇలాంటి ముచ్చట్లు.